అందరికీ నమస్కారం అండి. నా పేరు అల్లవకాష్. వైనాడులో పరిస్థితి ఏంటో మనందరికీ తెలుసు. 150 మందికి పైగా మరణించారు అని చెప్పేసి న్యూస్ పేపర్లో వింటూ ఉన్నాం. కానీ వాస్తవానికి 1500 మందికి పైగా మరణించారు, 2000 మందికి పైగా గాయపడ్డారు, 500 మందికి పైగా గల్లంతయ్యారు అని చెప్పేసి ఒక కథనం కూడా ఉంది. ఇది చాలా బాధాకరం. చాలామంది మరణించారు. ల్యాండ్ స్లైడ్స్ రావడం వల్ల, కొండ చర్యలు విరిగి పడడం వల్ల ఇలాంటి పరిస్థితి అనేది జరిగింది. ఇది కేరళ రాష్ట్రంలోని వయనాడు జిల్లాలో ఒక 2-3 ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగి పడడం వల్ల వరదలు వచ్చి ఆ వరదల్లో చిక్కుకొని చాలామంది మరణించారు. ఇది చాలా బాధాకరం. ఈ వయనాడు అనేది పశ్చిమ కనుమల్లో ఉంటుంది. పశ్చిమ కనుమలు చాలా సున్నితమైన ప్రాంతము అని చెప్పేసి మాధవ్ గార్గిల్ కమిటీ ఒక నివేదిక అంటూ ఇవ్వడం జరిగింది. అక్కడ ఎలాంటి ప్రాజెక్టులు నిర్మించకూడదు, అంటే లైక్ థర్మల్ పవర్ ప్రాజెక్టులు కానీ, విండ్ పవర్ ప్రాజెక్టులు కానీ ఎలాంటివి నిర్మించకూడదు. ఎందుకంటే పశ్చిమ కనుమలు అనేటివి చాలా సున్నితమైన ప్రాంతము అని చెప్పేసి మాధవ్ గార్గిల్ కమిటీ ఒక నివేదిక అంటూ ఇవ్వడం జరిగింది. ఆ కమిటీ ఇచ్చినటువంటి నివేదికని ఎవరు పట్టించుకోలేదు పెద్దగా. ఈరోజు ఇలాంటి పరిస్థితి రావడం గల కారణాలైనాయి. ఇదొక్క కారణమే కాదు, చాలా కారణాలు ఉన్నాయి. అట్ ది సేమ్ టైం ఈ వయనాడు ప్రాంతం అనేది ల్యాండ్ స్లైడ్స్ ప్రోన్ జోన్ అని చెప్పేసి ఒక 13 దాకా ఒక ప్రాంతాలు ఉన్నాయన్నమాట. అందులో ఈ వయనాడు అనేది 5వ పొజిషన్లో ఉందన్నమాట, 5th ప్లేస్లో ఉంది. అంటే అంత సున్నితమైన ప్రాంతం ఇది. ఎక్కువగా తరచూ ల్యాండ్ స్లైడ్స్ జరగడానికి అవకాశాలు ఉంటాయి అని. ఇంకో విషయం ఏంటంటే నేషనల్ రిమోట్ సెన్సార్ సిస్టమ్ అని, ఆ తర్వాత ఇస్రో, ఇవి రెండూ కలిసి మన భారతదేశంలో ఈ ల్యాండ్ స్లైడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఒక 30 దాకా సెలెక్ట్ చేసి అందులో కేరళ రాష్ట్రంలోనే 10 జోన్ల దాకా ఉన్నాయన్నమాట. మనం అర్థం చేసుకోవచ్చు పశ్చిమ కనుమలు ఎంత సున్నితమైన ప్రాంతము అని చెప్పేసి మాధవ్ గార్గిల్ కమిటీ ఏ విధంగా నివేదిక ఇచ్చారు అని చెప్పేసి. సో ఈ వయనాడులో ఇంత బీభత్సం సృష్టించడానికి, ఆ పరిస్థితి రావడానికి ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. అందులో మొదటి కారణం వచ్చేసి ఈ ల్యాండ్ స్లైడ్స్ ఏర్పడడానికి గల కారణం ఏంటి అంటే క్లైమేట్ చేంజ్ అవ్వడానికి గల కారణం ఏంటి? గ్రీన్ హౌస్ గ్యాస్ ఏదైతే ఉంటుందో అది వెలువడడం. గ్రీన్ హౌస్ గ్యాస్ అంటే మనం వాడే కూలర్లు కానీ, ఏసీలు కానీ, ఫ్రిడ్జులు కానీ, వీటి వల్ల ఆ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏర్పడి గ్లోబల్ వార్మింగ్ అనేది జరిగి సముద్రంలో ఉన్నటువంటి అరేబియా మహాసముద్రంలో ఉన్నటువంటి సర్ఫేస్ వాటర్, అంటే పైన ఉన్నటువంటి వాటర్ ఏదైతే ఉంటుందో అవి వేడెక్కి టెంపరేచర్ వల్ల అక్కడ లో ప్రెజర్ ఏర్పడుతుందన్నమాట. ఆ లో ప్రెజర్ వల్ల అక్కడ క్లౌడ్స్ అనేటివి ఏర్పడి, మేఘాలు అనేటివి ఏర్పడి అది అతి భారీ వర్షానికి దారితీసి ఆల్రెడీ అక్కడ వయనాడులో వర్షాలు కురుస్తూ ఉంటే భూభాగం అంతా తడితో ఉంది. తర్వాత మళ్ళీ అధికంగా వర్షపాతం రావడం వల్ల ఇలాంటి చర్యలు రావడం జరిగింది. ఇదొక కారణం. అయితే రెండవ కారణం, ఈ ల్యాండ్ స్లైడ్స్ రావడానికి, అలా తరచూ భూమి వేడెక్కడానికి, ఆ గ్లోబల్ వార్మింగ్ రావడానికి రెండవ కారణం ఏంటంటే డీఫారెస్టైజేషన్. ఒక కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారము వయనాడులో 1950 నుంచి 2005 వరకు సో 69% అటవీ ప్రాంతం ఏదైతే ఉందో అదంతా కోల్పోయిందనమాట. 1950 సంవత్సరానికంటే ముందు వయనాడు ప్రాంతంలో 85% ఫారెస్ట్ భూమి ఉంటే, అటవీ ప్రాంతం ఉంటే, ఇప్పుడు ఈ 2018 కంటే ముందు దాదాపుగా 65% విస్తీర్ణాన్ని కోల్పోయిందనమాట. అటవీ ప్రాంతం అంతా కోల్పోయిందనమాట. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఎందుకంటే జనాభా పెరగడం వల్ల కానీ, తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అక్కడ ఏవైతే ఇండస్ట్రియల్ ఏర్పాట్లు చేయడం కానీ, వీటి వల్ల అటవీ ప్రాంతాన్ని అంతా కొట్టివేయడం వల్ల, అక్కడ నిర్మించుకోవడం వల్ల, మన ఇల్లు కానీ, మన ఊర్లు కానీ అక్కడ నిర్మించుకోవడం వల్ల ఇలాంటి పరిస్థితి జరుగుతుందన్నమాట. సో ఇదన్నమాట. దీన్ని ఇప్పుడు మనము అక్కడ చాలామంది మరణించారు. వాళ్ళు మరణించిన వాళ్ళకి సహాయ చర్యలు కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందం కూడా అందిస్తుంది. తర్వాత ఇదంతా మంచిగా సద్దిమణగాలని చెప్పేసి కోరుకుంటాను. ఇలాంటి చర్యలు దాదాపుగా 2013లో 5,000 మందికి పైగా మరణించారు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో. అప్పుడు వచ్చినటువంటి ల్యాండ్ స్లైడ్స్ వరదల్లో చాలామంది చిక్కుకొని 5,000 మంది దాకా మరణించారు. కేరళలో కూడా 2018లో ఒక 200 మందికి పైగా మరణించారు. దాని మీదనే ఒక సినిమా కూడా వచ్చింది 2018 అని చెప్పేసి ఒక మూవీ కూడా.
సో ఇట్లాంటివి మళ్ళీ మళ్ళీ భవిష్యత్తులో రాకుండా ఉండాలి అని అంటే మనం ఫారెస్ట్‌ని ఎక్కువగా కొట్టివేయకుండా, దాన్ని నాశనం చేయకుండా, దాన్ని ఆ అటవీ ప్రాంతాన్ని రక్షిస్తే సో అట్ ది సేమ్ టైం గ్రీన్ హౌస్ గ్యాసెస్ని కూడా తగ్గించుకొని దానికి ఆల్టర్నేటివ్గా వేరేటివి ఏమన్నా వెతుక్కుంటే బాగుంటుంది. అంటే గ్రీన్ హౌస్లో ఏర్పడడానికి మనం వాడే డీజిల్ బండ్లు కానీ, పెట్రోల్ బండ్లు కానీ దీనివల్ల కూడా వస్తూ ఉంటుంది. మనం చేసేటువంటి ఇలాంటి చర్యల వల్లనే అలాంటి వినాశనాలు అనేటివి వస్తూ ఉంటాయి. సో ఇది చెప్పాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి. నా ఛానల్ని ఇప్పటిదాకా మీరు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.